ఎవరో ఉన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వైతే. అరే నువ్వు ఆఫీస్కి వద్దంటే పోతా అంటే మరి ఏమనుకుంటారు? ఎవరో ఉండరు అనుకుంటారా? మరి అట్లనే అనుకుంటారు. నేను మనిషినే కదా, నాకు ఫీలింగ్స్ అంటూ ఉంటాయి కదా కొన్ని. ఏదో నిన్ను వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయినట్టు చేస్తున్నావు కదా. మనసేమో నిన్ను మరువలేదుగా మరలా కేరే అంటారు, ఏమంటారు కేర్ నీకు అట్లా అనిపిస్తే నేను ఏం చేస్తా? నాకు నీది అంతగానం కేర్ నాకు అవసరం లేదు బాబు, వదిలే నన్ను ప్లీజ్. నీ దారి నువ్వు ఉండు, నా దారి నేను ఉంటా అంతే. నిలువెల్లా గాయాలే కలిగిస్తూ ఉన్నా ఏడిపోతున్నావు? ఏడుకోవాలి ఇంకా. మరి ఏముంది అర్జెంట్ రమ్మన్నా దింపనీకేనా? ఏడికి దింపనీకి? దానికే పనికి వస్తా కదా. దేనికి దింపనీకి? నువ్వు వచ్చి చేసిన పెంటకి మొత్తం ఇజ్జత్ అంతా పోయింది నాదైతే ఆఫీస్ లో. మంచిపోయింది. మంచిగా పోయింది ఏంది? అవసరం లేదే పోవుడు. ఏంది ఆఫీస్ కి అవసరం? నేను అవసరం లేదు. మళ్ళా నువ్వు ఆఫీస్ లో పెట్టక నాతోనా? ఆడంతా ఆల్రెడీ ఊడిపోయింది పని నాది. చేయి మరి. ఏం పని? ఆఫీస్ కి పెట్టేటైతే మొత్తంగా నన్ను వదులుకో. అట్లా ఎట్లా వదులుతా? మరి ఏం చేస్తామే మరి? వద్దు అన్నప్పుడు అయిపోయి ఆఫీస్. ట్రూగా లవ్ చేయలేవు కదా. మళ్ళీ స్టార్ట్ చేసిన ఇప్పుడు నువ్వు పిలిచిన కథ చెప్పు నాకు. అంటే ఇండస్ మీకు ట్రూగా లవ్ చేయలేవు కదా. ట్రూగా లవ్ చేసిన కాబట్టి ఆఫీస్. నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఎందుకో? ఎన్ని కలలు గని ఏమిటి లాభం, కలలు కనులనే వెలివేస్తే. కొన్ని రోజులు ఉండేసి వస్తా అక్కడ. ఏ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నావు? మళ్ళీ నా ఆఫీస్ వద్దని చెప్తే మళ్ళీ పెద్దమ్మ వాళ్ళ ఇల్లా? అంటే ఎక్కడికి వెళ్ళినా సార్ రిస్ట్రిక్షన్స్. మరి ఇంత ఘోరంగా పెడితే ఏంటి నువ్వు? ఏడు పోన అవసరం లేదు. నిజంగా నిన్ను వదిలేయడమే కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. వదిలేస్తా. అరే ఇగో అంటే ఇప్పుడు ఏంది నా కేర్ నీకు ఎట్లా అనిపిస్తుంది? నీకు ఏర్ ఎట్లా అనిపిస్తుంది? టార్చర్ లాగా అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. టార్చర్ లాగానే అనిపిస్తుంది. ఆ? నిజంగా కేర్ టార్చర్ లాగానే అనిపిస్తుంది. ఏం టార్చర్? కేర్ టార్చర్ లాగా. నేను చేసేది కూడా నీ టార్చర్ లానే అనిపిస్తుంది కదా. నాకేమనిపిస్తుంది? ఏమనిపించట్లేదా? మళ్ళీ ఎందుకు ఇంతగా చుక్కలు చూపిస్తున్నావు? నేను ఏమన్నా పాపం చేశానా నీకు? పాపం చేయలే, ఏం చుక్కలు చూడలేదు. నువ్వు ఆఫీస్కి వద్దన్న మాత్రాన్ని ఇప్పుడు నువ్వు మళ్ళీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నా అంటున్నావు. లేదు, నాకు ఇప్పుడు ఆఫీస్ లో రానిస్తలేరు, ఆల్రెడీ తిడుతున్నారు. మంచి పని అయింది. ఇంకా నేను లోపలికి వచ్చి లొల్లి పెడదాం అనుకున్నా. 3 రోజులు లీవ్ పెట్టుకున్నా అంతే, దానికి మించి ఇంకేం కాలేదు అక్కడ. పోతావు అయితే? పోతా. కానీ ఆఫీస్ మాత్రం మాను. ఎట్లా మానత లక్కి? పోయింది ఒక 3-4 డేస్ అవుతుంది కదా. అయితే వద్దు, 2-3 రోజులే కదా, వద్దు 4 రోజులు పోతా నేను. నువ్వేమైనా వేసుకో, నన్ను వదిలేస్తావా? నీకు వేరే వాళ్ళు దొరికిరా చెప్పు, వదిలే వెళ్ళిపో. వేరే వాళ్ళు దొరికితే నేనెందుకు నీ కొంగ పట్టుకొని తిరుగుతా? ఎవరికేం తెలుసు? ఎవరికేం తెలిసేదేముంది? ఏం రూపా, ఏం మజాక్ అవుతుంది నీకు రోజు రోజుకి? నాకే అవ్వాలి మజాక్ అవ్వాలి. ఇప్పుడు ఏడిపోతున్నావు? ఏడిపోయేది లేదు, ఏం అవసరం లేదు. అర్థమవుతుందా? పెద్దమ్మ ఇంటికి వెళ్ళి చూసా పిచ్చా అంటే ఆఫీస్ పోతే పెద్దమ్మ ఇల్లు లేదు, లీవ్ పెట్టుకున్నా నేను. అందుకే రెడీ అయినావా? అవును. అచ్చా, మరి పెద్దమ్మ ఇంటికి పోతున్నాను ఫస్ట్ చెప్పకుండా రెడీ అయిపోయి అంత అయిపోయినాక అంటారా? అంటే దింపమని లేకపోతే? దింపమని ఏం కాదు, పనికిరానా? ఓకే. కలిసిన పరిచయం ఒక రోజే కదా కలిగిన. ఇంకా నేనేం మీకు అలా అనుకోలే. ఇంకేంటి? ఏం లేదు. ఇంకేమైనా కొత్తగా ఏమైనా కథలా? కథలు ఏం లేవు. నేను పోతా. ఏడికి 2-3 రోజులు నువ్వు ఉండు హ్యాపీగా. నేను ఉండను హ్యాపీగా. నీకు తెలుసు మళ్ళీ నాకు మెంటల్ చేసింది అనుకో, నేనైతే మళ్ళీ వైన్స్ మొక్కలు చూస్తా. వైన్స్ మొక్కలు చూసింది అనుకో మళ్ళీ నువ్వు టార్చర్ చూస్తావు నా చేతిలో. ఎందుకు తేడా? నేనేమన్నా నీకేమన్నా? నువ్వేమన్నా నాకేమన్నా ఏం చేయలేరు. జైల్లో కూర్చోపెట్టి బంధించినట్టు చేస్తున్నానా? నువ్వు నాకు అలా చేస్తున్నావు. నేనేం చేస్తలే. నేను ఫ్రీడమ్ గా వదిలేసిన. నువ్వు నన్ను ఫ్రీడమ్ వదిలేసినావా? కాబట్టి నువ్వు నువ్వు నిజంగా నన్ను ఫ్రీగా వదిలేసే హాస్టల్ ఎట్లున్నావు? డేలో వచ్చి నీకు హాస్టల్ ఎట్లున్నావు? ఎట్లున్నావు హాస్టల్లో? ఫ్రీడమ్ వదిలేసిన కాబట్టి హాస్టల్. లేదంటే మీ ఇంట్లో వచ్చి ఉంటారా పెళ్లి చేసుకోమని? ఆ పెళ్లి చేసుకో అంటే వేసుకోవు. మీ పేరెంట్స్ పిల్లగంతో ఉండక అది ఇది అన్ని వాళ్ళే అంటారు. పెళ్లి ఎందుకు ఆగుతున్నాం? ఎందుకు ఆగుతున్నాం? నీకే తెలియాలి. నీకు ఇంకెవరు ఉండరు? అంటే ఎవరైనా ఉండరా లేకపోతే ఫ్యూచర్ కోసం? నీకే ఎవరు ఉండరు. ఇక సెటిల్ కాకూడదు పెళ్లి చేసుకున్నాం. ఇక నువ్వు నేను ఇద్దరం కలిసి ఇక ఏమొద్దు. ఇక ఫ్యూచర్ పోని గంగల పోని. ఏడు గంగల పోని పోని. మరి అప్పుడు పోతుంది కాదు పెద్ద విషయం. ఎందుకు పోతుంది? అనేవి తీసుకెళ్ళావు, నేను పెడతలేను అది అని చెప్పి లొల్లులు కావడం మీరు కామనే కదా. ఏడ కామన్ అంతే. చూడనికి అట్లనే అనిపిస్తుంది, చేస్తూ పోతే లొల్లి అవుతుంది. చూడనికి అట్లనే అనిపిస్తుంది, చేస్తూ పోతే లొల్లి అవుతుంది. కామన్. ఏ లొల్లి గిల్లి అంతా పక్కన పెట్టు, అర్థమవుతుందా?
ప్లీజ్. ఆడది లేకుండా మొగాడు ఉండలేడు, మొగాడు లేకుండా ఆడది ఉండలేడు, వాళ్ళిద్దరు కలిసి అసలు ఉండలేదు. బాయ్స్ చాలా ఉండొచ్చు. అంటే దానిలో ఖచ్చితంగా 3 ఉండాలి. ఎందుకు ఉండలేరు? టైం, కేర్, మనీ. ఈ 3కి ఏదో ఒకటి తక్కువైనా ఆ రిలేషన్ లో గొడవలు ఖచ్చితంగా వస్తాయి. అందుకని నేను పెళ్లి చేసుకోకపోయింది. టైం ఇస్తున్నావా? ఏం టైం ఇస్తలేకపోతే నేను ఆఫీస్ లో జాయిన్ అయినా. అంటే టైం ఇస్తే నువ్వు సంకనాకి తోడదాం ఇద్దరం కలిసి. అంటే నీతో ఉండొద్దా? టైం ఇస్తలే అంటే నేను ఏం చేస్తున్నాను? టైం ఇస్తలే రీజన్ ఉంది కదా దానికి. ఏం రీజన్? అదే మీ ఇంట్లో మీ చుట్టాలు ఎవరైనా వస్తే కనుక చూడకూడదు నేనైతే కదా. ఎట్లీస్ట్ నీకే తెలవాలి. రిలేషన్ లో గొడవలు వద్దు రూపా వద్దని నేను మస్తు తగ్గించి సెట్ చేసుకొని కూర్చుంటున్నా. నేనేం కావాలని గొడవలు పెట్టుకోవాలని నాకైతే అసలు లేదు. అవసరం ఏమొచ్చింది? పోతా చాలా డేస్ అవుతుంది కదా, లీవ్ పెట్టుకున్నా కదా హాస్టల్. చూడకుండా సరేనా రా, నువ్వు కూడా మా పెద్దమ్మ ఇంటికి రా. పెద్దమ్మ వాళ్ళు ఏం అట్లా నీలాగా మీ మమ్మీ లాగా ఏం తిట్టలేరా? నువ్వు ప్రతిసారి మా అమ్మని అంటున్నాను, మా అమ్మని అన్న తిట్టదా మీ మమ్మీ? మా అమ్మ తిడుతుంది మళ్ళీ. ఏ పిల్ల ఏ కొడుకు సరే పిల్ల కానీ కొడుకు తల్లి తిడుతుంది. మా పెద్దమ్మ కూడా తిడుతుంది మళ్ళీ నేను ఇంటికి రాకపోతే. ఎమ్మడి పడితే చీపురు కట్ట పట్టుకో. అవసరం ఏడికొద్దు, పోతా నేను. ఇప్పుడు ఏం చెప్దామని పిలిచినా? అయితే నేను ఇంటికి పోతున్నా, మా విషయం చెప్పనీకే వచ్చినా. నేను అవులాగా అని అనుకుంటున్నా. కంటికి కానరాని కత్తె దూయలేని పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్నా. అబ్బా నా వల్ల అవ్వట్లే లక్కీ, నేను వెళ్ళిపోతా. ఏమవ్వట్లే? నువ్వు పెట్టే టార్చర్, ఆఫీస్ లో నాకు వచ్చిన నేమ్. టార్చర్ నీకు అనిపిస్తుంది? నువ్వు కేర్ చూపిస్తున్నావా? మరి నీకు టార్చర్ అనిపిస్తుంది? నేను నాకైతే టార్చర్ లానే అనిపిస్తుంది. ఏం టార్చర్ చేస్తున్నా? కొడుతున్నా, తిడుతున్నా, నేను ఏమంటున్నా? అబ్బా నువ్వు అన్ని చేస్తున్నావు, మళ్ళీ ఇట్లా అంటున్నావు. కొట్టలే, నువ్వు మాటలతోనే కొడుతున్నావు తెలుసా. పోనీ గలీజ్ మాటలు మాట్లాడినా? నేను ఏమన్నా తిట్టినా? గలీజ్ మాటలు కాదు, ఆఫీస్ లో నాకు ఎవరో ఉన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వైతే. అరే నువ్వు ఆఫీస్ కి వద్దంటే పోతా అంటే మరి ఏమనుకుంటారు? ఎవరో ఉండరు అనుకుంటారా? మరి అట్లనే అనుకుంటారు. అట్లా ఎట్లా అనుకుంటారు? మరి ఏమనుకుంటారు? సరే ఓనీ ఆఫీస్ లో వదిలేసాయి, మానేసినావు కదా మానేయను. పోతలే. ఓన్లీ 3 days లీవ్ పెట్టుకున్నా అంతే. నువ్వు నన్ను నిజంగా నీకు ఇండైరెక్ట్ గా నువ్వు నన్ను వదిలే అని చెప్తే చెప్పేసి వదిలేసాయి అంతే. నీకు సరే నేను వదిలేస్తున్నా అనుకుంటున్నావు కదా, వదిలేసి అనుకుంటున్నా కదా. ఏందే వదిలేయాలనుకుంటున్నావా? సరే వదిలేయాలనే అనుకుంటున్నా. నాకు నీ టార్చర్ నాకు నేను కంప్లైంట్ పెడుతున్నావు ఎందుకు మళ్ళీ టార్చర్ అని? మళ్ళీ అదే నాకు అలాగే ఏ విధంగా టార్చర్ చేసినా చూపి నాకు. అన్ని విధాలుగా నీ సైడ్ నుంచి నాకు టార్చరే అనిపిస్తుంది తెలుసా. ఏ విధాలుగా? అన్ని విధాలుగా. ఏ విధాలుగా అంటే ఎట్లా చెప్తారు నీకు? అరే ఉంటది కదా, నీకు ఏ విధంగా టార్చర్ చేసినా? ఆఫీస్ కి వెళ్ళొద్దంటో కేర్ అంటారు దాన్ని. దాన్ని కేర్ అంటారు దాన్ని. కేర్ అంటారు. ఆఫీస్ కి వెళ్తే కూడా కేర్ అంటారా? ఎందుకు పోవాలని అడుగుతున్నా. జాబ్ చేసుకోవద్దా? అవసరం లేదు. రోడ్ మీద తిరగల. నా ప్రేమలలో పని చెప్పవే, నా గుండె విరువయ్యావులే. టార్చర్ అనిపిస్తుంది, అది కేర్ అని చెప్తున్నా నేను నీకు. అబ్బా నాకైతే నిజంగా టార్చర్ లానే అనిపిస్తుంది. టార్చర్ అంటే ఏందో తెలుసా? దడపన్న రాదు అప్పుడు అర్థమవుతుంది టార్చర్ అంటే ఏందో. ఎందుకు నాటకాలు పడుతున్నావు? నేనేం నాటకాలు పడట్లేదు. నన్ను చేయి చేసుకోక అసలు బాగొచ్చు. చేసుకుంటే చెంపాలు కొడతా. మళ్ళీ ఏంది మళ్ళీ చేయలేపుతున్నావు రోడ్ మీద? అది టార్చర్ అంటారు దాన్ని. ఇప్పటిదాకా చేసిన టార్చర్ అంటారు. ప్రేమ బుజ్జించడం అది ఇది ఏమన్నారు? నేను నాకు నచ్చట్లేదు. నువ్వు ఆఫీస్ తినాలి ఆఫీస్ కి వెళ్ళకుండా చూసుకోలే చూసుకుంటున్నావు. చూసుకుంటా హాస్టల్ ఫీజు కట్టు మంత్లీ. సరే కడతావా? కట్టు. సరే కడతా. ఆఫీస్ బంద్ చేయి. ఆఫీస్ బంద్ చేయాలా? నువ్వు ఫస్ట్ 1 month కట్టు, తర్వాత నుంచి బంద్ చేస్తా. అసలు 1 month ఓకు, నేను కడతా. నీకెందుకు? నేను టైం 1 month కట్టు. వచ్చినాడు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడద్దు? నాకు ఇష్టం లేదు నీతో ఉండడం, నిజంగా చెప్తున్నా. ఇది మ్యాటర్ అంతే, ఇదే కథ. ఏదో ఒక సాగు కావాలి. సరే వదిలే. అందుకే నేను నాకు నచ్చిన పనులను చేసుకుంటా. అవును వదిలేసే అంతే. అంతే. మళ్ళీ అంటే మంచి జీవితాలు వదిలేసా అంటే ఏ మనిషి జీవితాలు? నీ మనిషిని కదా. మరి ఎందుకు మనిషిని కదా? మనిషివే నువ్వు, అంతే. సప్పదకుండా
ఉన్నంటే నేను అవలగన్నా ఏ నువ్వు ఆవులో వాడివో మంచోడవో ఇట్లా టార్చర్ చేసుకుంటా ఓకే నేను టార్చర్ చేస్తున్నానా టార్చర్ చేసిన నీకు నీకేం టార్చర్ చేసిన నేను నాకు అన్ని టార్చర్ చేసినావు కదా ఆఫీస్కి వెళ్ళొద్దు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు హాస్టల్ ఫ్రెండ్స్ తో మూవీకి వెళ్ళొద్దు అక్కడ వెళ్ళొద్దు ఇక్కడ వద్దు అన్ని అంటున్నావు కదా కేరే అంటారు ఏమంటారు కేర్ నీకు అట్లా అనిపిస్తే నేను ఏం చేస్తా నాకు నీది అంతగానం కేర్ నాకు అవసరం లేదు బాబు వదిలే నన్ను ప్లీజ్ నీ దారి నువ్వు ఉండు నా దారి నేను ఉంటా అంతే నిలువెల్లా గాయాలే కలిగిస్తూ ఉన్నా సరే నీకు నచ్చినట్టు వదిలేస్తే ఉంటావు నాతో అంతే మళ్ళా నీకు నచ్చినట్టు ఎటు తిరిగినా ఏమో దారం కూర్చున్నట్టు మరి అంతగానం ఎందుకు అంతగానం నాకు అర్థం కావట్లేదు నేను మనిషినే కదా నాకు ఫీలింగ్స్ అంటూ ఉంటాయి కదా కొన్ని ఏదో నిన్ను వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయినట్టు చేస్తున్నావు కదా మనసేమో నిన్ను మరువలేదుగా మరలా ఓవర్ కేర్ అయిపోతుంది అంటే అవును నాకు అది ఇష్టం లేదు చెయ్యక అంతగానం నేను ఎవరైనా ప్రేమ చూపేపోతే వదిలేస్తామని చూసిన ప్రేమ చూపిస్తే పోతా అంటే వింది విచిత్రంగా నాది అంతా రివర్స్ ఓకే వదిలే నేను అవలాగా అన్నా అవును అలాగే అనుకో వదిలే ఏంది అలాగే అనుకోవట్లే ఇగో రూపాయలు నీతో మీద కోపం అవ్వాలి నువ్వు సరే నా ఓవర్కి ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు తప్పు అనిపిస్తుందా తప్పే అనిపిస్తుంది నాకు తప్పు అనిపిస్తుందా తప్పు అనిపిస్తుంది ఎట్లా ఉండాలంటే నువ్వు చెప్పినట్టు తినాలా నువ్వు చెప్పినట్టు తినాలా? చెప్పినట్టు వినాలి ఫస్ట్ లో నువ్వేమన్నావు నువ్వేం చెప్తే అది సై అంట నువ్వు కాదన్నా ఏదంటే అది అంటా అన్నావు ఇప్పుడేంది ఇంతగానం రిస్ట్రిక్ట్ చేస్తున్నావు సో అవి నీకు తప్పు అనిపిస్తున్నాయా అరే అనిపించదా నా పిల్ల ఇట్లుండాలి అట్లుండాలి ఇట్లుండాలని నాకు ఉంటది కదా నాకు కూడా ఉంటది నాకు కూడా కొంచెం ఫ్రీడమ్ ఉండాలి కొంచెం అక్కడక్కడ ఫ్రెండ్స్ తో వెళ్ళాలి అన్ని నాకు కూడా ఉంటాయి కదా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే వెళ్ళండి అసలు నువ్వెక్కడ లవర్ అబ్బా అబ్బా ఎక్కడ తగిలినావు ఎట్లా తగిలినావు ఏం అర్థం కావట్లే కానీ టార్చర్ అయిపోయింది ఫుల్ గా అరే నువ్వు 3 రోజులు ఆడుంటే నేను ఎట్లుంటా రా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి రా అరే పోవాల్సిన అవసరం ఏంది పోతా వెళ్ళాలని ఉంది నాకు వెళ్ళదా అంటే 4 రోజులు ఈయన తలకాయ నొప్పి ఉండకుండా ఉంటుందనా అంతేనా అంతే అనుకో నీ టార్చర్ ఎక్కువైపోయింది ఇక సరే ఇప్పుడు నా ప్రేమ నీకు కఠినం అనిపిస్తుందా నా ప్రేమ నీకు బాగా పెడుతుందా టార్చర్ 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 అంతే ఇంకేం లేదు మాట్లాడేది నువ్వేం నాతో మాట్లాడు ప్లీజ్ ఇప్పుడు ఇడిపోదామా విడిపోదాం దాంట్లో ఏముంది కొంచెం సింపుల్ గా చెప్తున్నావు ఏంది ఇడిపోదామని మళ్ళా నిన్ను పట్టుకొని హక్ చేసుకొని ఏడ్చుకుంటూ చెప్తాను పెట్టే టార్చర్ కి విడిపోదామని టార్చర్ ఏం టార్చర్ పెడుతున్నానే కేర్ చేసుకోవడం కూడా టార్చరా నాకు అది టార్చర్ లానే అనిపిస్తుంది లక్కీ ఒక్కసారిగా ప్రేమనే ఒక్కసారిగా సరేలే ఇప్పటి నుంచి వెళ్ళి నువ్వు అన్నట్టే ఉంటా పట్టు కలిసి ఉందాం పాట నువ్వు ఫస్ట్ అయితే నేను ఆఫీస్ కి సైలెంట్ గా వెళ్ళేసి రానివ్వు ఫస్ట్ ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా ఆఫీస్ కూడా నాకు ఇష్టం లేదు రూపా అది ఒక్కటి మానేయి ఆఫీస్ ఎట్లా మానేస్తా నేను జాయిన్ అయిందే మొన్న కదా అప్పుడే మానేయాలా చూసినావా ఏదో ఒక సాకు కావాలి నీకు మొన్ననే కదా ఆఫీస్ కి వెళ్ళింది సరే, నేను వదిలేసే రూపా ఆఫీస్ వదిలేసే నువ్వు అన్నట్టు ఉంటా నేను వచ్చిన బోర్డు లాగా ఎగురు అట్లా ఎగరాలంటే నువ్వు నన్ను వదలాలి కదా కొంచెమైనా నీకు వదిలేయాలని ఉంది కదా సరే వదిలే చెప్తున్నా కదా వదిలే నువ్వే చింతలే కనాలో నేనే లేని భారం అయినది